అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళా డాక్టర్పై జరిగిన అన్యాయాన్ని మేమందరం భూపాలపల్లి డాక్టర్స్ తరఫున మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. అలాగనే ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే మా అందరికీ డాక్టర్లకి ఒక మనోధైర్యం కలిగించి వాళ్ళందరికీ కూడా అంటే డాక్టర్లందరికీ ఈ ప్రాణరక్షణ కల్పించేందుకు కాగల చట్టాలను రూపొందించి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మేము ప్రజల్ని కూడా మంచిగా చూసుకునే సౌకర్యం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోమని కోరుకుంటున్నాము. అలాగే మేము ఇంకా ఈ జరిగిన సంఘటనపై విచారణ మంచిగా జరిపించి ఆ సంఘటనకు తోడ్పడిన వాళ్ళకి పెద్ద దండన అనేది జరిగేటట్టుగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్ కమ్యూనిటీకి చెందిన డాక్టర్ మౌమితాకి జరిగిన దురదృష్టకరమైన సంఘటనకి పురస్కరించుకొని భూపాలపల్లిలో ఉన్న యావత్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తం అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ 100 బెడెడ్ హాస్పిటల్స్ కానీ యావత్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తం ఐఎంఏ తరఫున మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి శాంతియుత ర్యాలీ తీయడం జరిగింది. సో మేము దీని ద్వారా గవర్నమెంట్కి తెలియజేసుకోవడం ఏంటంటే చాలా అంటే అన్నిట్లో వైద్య వృత్తి ఈజ్ ద బెస్ట్ అనేది దేవుడి తర్వాత దేవుడు వైద్యుడు అనేది అంటారు. ఆ వైద్యుడికే రక్షణ లేకుండా అయిపోయింది ఈ దేశంలో. మేమందరం కోరుకునేది మాకు ఇన్ని రోజులు ఆస్తిపరంగా చాలా రకాలుగా నష్టం జరుగుతూ వస్తుంది. సో మేము గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఇప్పుడు మాన ప్రాణాలని మమ్మల్ని కాపాడుతూ మాకు సరైన రక్షణ కల్పిస్తూ మేము మంచి వైద్యాన్ని ప్రజలకి అందరికీ అందించేయడానికి సహకరిస్తుందని గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని ప్రజా సమక్షంలో మేము ఇది కోరుకుంటున్నాం. సో మా విన్నపాన్ని గవర్నమెంట్ మన్నించి మాకు మంచి ప్రొటెక్షన్ కలిగిస్తుందని మా విన్నపం. ఒక డాక్టరు తను ఇక్కడ పబ్కి వెళ్ళలేదు, బయట ఎక్కడ వేరే చోట్ల ఎక్కడ కనపడలేదు. తన డ్యూటీలో ఉండగా తనని అమానుషంగా ఒక వ్యక్తి దాడి చేసి తనని అత్యాచారానికి గురి చేసి మొత్తము దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తొలగించి అతను నిద్రపోగలిగాడంటే అసలు మనం ఎలాంటి సైడ్లో బ్రతుకుతున్నామా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. మేము గవర్నమెంట్ కోరుకునేది ఒక్కటే, ఎవరైతే ఈ నిందితులు ఉన్నాడో దీని వెనకాల ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ అందరి బయటికి తీసి అత్యంత హైయెస్ట్ పనిష్మెంట్ ఏదైనా ఉంటే అంటే రేపటి తప్పు చేయాలంటే ఇంకెప్పటికైనా సరే భయం కలిగేటట్టుగా పనిష్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.